హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్కే దేశ్వల్. మేము ఎగ్జిబిషన్కి వచ్చాము. డిస్నీల్యాండ్ ఓల్డ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ దుబాయ్ ఎలియన్ థీమ్ అని అయితే ఇక్కడ ఉంది. లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉందో. ఎంట్రన్ టికెట్ అయితే 60 రూపీస్ ఉందండి. ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళు కోరేటు చిన్నపిల్లలు కోరేటు ఉండేది. ఇప్పుడు అందరికీ ఒకటే రేటు 60 రూపీస్. అలాగే ఇక్కడ మేము లోపలికి ఎంట్రన్స్లో రాగానే వాటర్ బోటింగ్ ఉంది. అంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి లేదండి, ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే ఇక్కడ. నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్ అంటే నాకు బ్రేక్ డ్యాన్సే కదండి, ఏదైనా చాలా భయము. నేను అసలు ఎప్పుడు ఎక్కను. అలాంటిది ఈసారి నేను ఫ్రెండ్స్ వచ్చాను. వాళ్ళకి ఫైర్ స్టేషన్లో పనిచేస్తాను వల్ల వాళ్ళకి ఫ్రీ పాస్ ఉంది. అయితే రమ్మంటే వెళ్ళాను. పిల్లలు అయితే నాతో రాలేదు. వాళ్ళ తర్వాత సండే వెళ్దామన్నారు. ఆ వీడియో కూడా ఇందులోనే పెట్టేశానండి. నాకు అసలు ఎగ్జిబిషన్లు ఏమి ఎక్కను, చాలా భయము, కళ్ళు తిరుగుతాయని, అందుకే ఏది ఎక్కను. వీళ్ళందరూ బలవంతంగా రా అంటే ఎక్కాను. కానీ నేను ఎక్కాక మామూలు డ్యాన్స్ కాదండి, దింపేయమని చాలా ఏడ్చాను. అలాగే డబ్బులు ఇస్తాను దింపేయమని కూడా ఏడ్చాను. అంత భయపడ్డాను. దిగ్గానే కాళ్ళు షేక్ అయినాయి. తర్వాత కాసేపటికి ఇక్కడ బంగాళదుంప చిప్స్ ఇట్లా చేస్తున్నారంటే చాక్తో కట్ చేసేసి ఒక పుల్లగా పెట్టేసి ఇలా లాగేసి ఒక క్రీమ్లో ముంచి నూనెలో వేపేసేస్తున్నారు. ఇగోండి పడవలు ఉన్నాయి, జాయింట్ మిల్ ఉంది. అలాగే ఇక్కడ లైటింగ్ ఉండి ఒక పొడవుగా స్తంభంలా కనిపిస్తుంది కదా, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు చేయించుకున్న బంగాళదుంప చిప్స్ది టేస్ట్ చూస్తున్నారు. దాని పేరేంటో నాకు తెలీదు. టేస్ట్ అయితే నేను చూసానండి, నాకేమంత అనిపించలేదు. వీళ్ళందరూ అయితే టేస్ట్ చూస్తున్నారు, కానీ వేడిగా ఉంది. నేనైతే చూసాను, నాకేమంత అనిపించలేదు టేస్ట్. ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఇది పైకి వెళ్ళి కిందికి వస్తుంది, దాని చుట్టూరు అది తిరుగుతూ కిందికి పైకి వస్తుంది. తర్వాత డ్రాగన్ ట్రైన్ ఎక్కాము. ఇదేంటి సింపుల్గా ఉంది అనుకున్నాను, కానీ కొంచెం దూరం వెళ్ళే వరకు బాగానే ఉందండి. కొంచెం ఎదరికెళ్ళాక ఇట్లా మలుపు తిరుగుతున్నప్పుడు నాకు భయం వేసింది. అసలు నాకు ఇవన్నీ అంటే చాలా భయము, నేను ఎప్పుడు ఎక్కను. వీళ్ళందరూ ఎక్కుదాం దా, నేను ఉన్నాం కదా అంటే ఎక్కాను, కానీ గుండెల్లో అయితే మామూలు టెన్షన్ లేదు. నాకు చాలా భయము. చూసామా వెళ్ళామే అన్నట్టే ఉంటాను నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా. నెక్స్ట్ వీడియో మా బాబాలతో సండే వెళ్ళానండి. మా బాబు, పిల్లలు, మా హస్బెండ్ అందరూ కలిసి సండే వెళ్ళాము. సండే వెళ్ళగానే లోపలికి ఎంటర్ అవగానే వాళ్ళు యారో షూటింగ్కి చేస్తానని చెప్పి యారో షూటింగ్ చేశారు. వాడు 2 లైన్స్ అంటే ఎల్లోని కాకుండా రెడ్ కాకుండా గ్రీన్ కొట్టాడు. చాలా బాగా షూట్ చేస్తున్నాడండి. తర్వాత ఆరెంజ్కి వెళ్ళిపోయాడు. తర్వాత మా చిన్నోడు నాకు కావాలని లాక్కుంటే ఈడు 2 చేశాడు కదా, నేను ఇంకొకటి చేస్తానని చెప్పి చిన్నోడు తీసుకున్నాడు. అయితే మా పెద్దోడు నేను ఎలా చేయాలో చెప్తానుండు అంటున్నాడు, కానీ వీడు వినిపించుకోడు. నాది నేనే షూట్ చేసుకుంటానని చెప్పి దాంతో అయితే నానా తంటలు పడుతున్నాడు. ఎలా పెట్టాలరా, ఏం చేయాలని. మళ్ళీ చివరికి వాడే షూట్ చేసుకున్నాడు. వెళ్ళి వైట్ మీద అడింది ఆతృత, కంగారు తప్ప వాడు చాలా ఇది. తర్వాత ఇవన్నీ నా వల్ల కాదని చెప్పి ఈ వాటర్ది బెలూన్ ఎక్కాడు. లోపల వాడేనండి, వైట్ టీషర్ట్ వాడే. అది లోపల ఉన్నాడు చూడండి. ఈ వాటర్లో అది భలే తిరుగుతుంది. వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ వాటర్ బెలూన్ది 80 రూపీస్ అంటండి. బాగా రేట్లు పెంచేస్తారు ఈ ఇయర్ అయితే. పెట్టినవి చాలా తక్కువ పెట్టారు. 2 పడవలు, జాయింట్ మిల్లు, ఇది అంతేనండి. ఈ కుర్చీ చైర్స్ పైకి కిందకి వెళ్ళి రావడం అంతే. చిన్నపిల్లలు కూడా ఒక 2, 3, 4 ఉన్నాయి, అంతకు మించి ఎక్కువ పెట్టలేదు. రేట్లు అయితే మామూలుగా లేవు. రేట్స్ అయితే ప్రతిదానికి భారీ రేట్లు అయితే వేసుకున్నారు ఎగ్జిబిషన్ వాళ్ళు. ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమి లేవు, 2, 3. కానీ ఇక్కడ గ్లాసులు కొట్టాడు చూడండి. ఫస్ట్ బాల్కే గ్లాసులు కొట్టాడు, మళ్ళీ సెకండ్ది కూడా కొట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారండి, మీ బాబు కొట్టాడా? అది నాకు హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చాడు. 2 గ్లాసులు కొట్టాడు. తర్వాత సాఫ్ట్ తాబేలు తీసుకున్నాడు మా చిన్నోడు. అందరూ మీ బాబు కొట్టాడు, అది వెనకాల అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అడుగుతున్నారు, భలే కొట్టావు నాన్న, మేము ఎవరం కొట్టలేకపోయామని. మా పెద్ద బాబు కొట్టాడు, చాలా బాగా కొట్టాడు. తర్వాత ఇక్కడ నెంబర్స్ బాల్స్ వేస్తున్నారండి. అంటే ఏదైనా ఒక నెంబర్ వస్తే అది బాక్స్ గెలుచుకున్నాడు ఒక బాబు. తర్వాత మా చిన్నోడు కూడా వేస్తానని వాడు కూడా బాల్స్ వేస్తున్నాడు. చూడాలి వాడికి ఏం గిఫ్ట్ వస్తుందో. మా పెద్ద బాబుకి పెద్ద బాక్సే వచ్చింది. ఇప్పుడు వీడు నెంబర్స్ వేస్తున్నాడు, చూపిస్తాను రండి. నెంబర్స్ వేస్తున్నాడు. ఈ నెంబర్స్లో ఎక్కువ నెంబర్ వస్తే పెద్ద గిఫ్ట్ వస్తుంది, స్మాల్ నెంబర్ వస్తే స్మాల్ గిఫ్ట్. వీడు చూడండి, వేయరా నీ బాక్స్ అంటే ఇవిగా ఉన్న బాక్స్ మమ్మీ, నాకు 2 వచ్చినాయి, మాకు 2 వచ్చినాయి అంటున్నారు. చూడండి వీడు ఎట్లా చేస్తాడంటే, వాడికి వచ్చిన గిఫ్ట్స్ని చూడండి ఏమని అంటాడు.
తర్వాత ఇంటికి వెళ్ళే ముందు మట్టి కుండ అయితే తీసుకుందాం, కర్రీకి కానీ ఏదన్నా చేద్దామని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.